కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భారత్ అమెరికా మధ్య ఇటీవల వాణిజ్య ఒప్పందం కుదరడంతో పాకిస్తాన్లోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సొంత ప్రజల నుంచే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆ దేశ ప్రజలు విమర్శిస్తున్నారు. మరోవైపు భారత్ మాత్రం అమెరికాతో కీలక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుని పాకిస్తాన్ కంటే తక్కువ సుంకాలతో లాభపడిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పాకిస్తాన్లోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆ దేశ ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం, బోర్డ్ ఆఫ్ పీస్లో చేరేందుకు అంగీకారం ఇవ్వడం వంటి అనేక ప్రయత్నాలతో ఫలితం లేదని చెప్పారు. మరోవైపు భారత్ మాత్రం అమెరికాతో కీలక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుని పాకిస్తాన్ కంటే తక్కువ సుంకాలతో లాభపడిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్కు చెందిన ఓ ఎక్స్ యూజర్ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మునీర్ ఖనిజాల పెట్టెను పట్టుకుని నిలబడగా పక్కనే మోదీ, ట్రంప్ ఫోటో ఉన్న ఒక ఏఐ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ట్రంప్ పాకిస్తాన్ను చులకనగా చూస్తూ అవసరమైనప్పుడు వాడుకుని వదిలేశారు అనే అర్థం వచ్చేలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 21వ శతాబ్దపు విదేశాంగ విధానమంటే కేవలం ఫోటోలు దిగడం, వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడం కాదని, ఆర్థిక శక్తి, మార్కెట్లు వంటి అంశాలు ముఖ్యమని మరో యూజర్ పేర్కొన్నాడు. భారత్ ఈ విషయాన్ని యూరప్, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా నిరూపించిందని తెలిపాడు. బలూచిస్తాన్ ఖనిజాలను చెక్కపెట్టెల్లో పెట్టి అమెరికాకు ఇవ్వగలరేమో కానీ గౌరవాన్ని మాత్రం కొనలేరని మరో ఎక్స్ యూజర్ ఎద్దేవా చేశాడు. భారత్ అమెరికా మధ్య కుదిరిన నూతన వాణిజ్య ఒప్పందం ప్రకారం భారతీయ వస్తువులపై అమెరికా విధించే సుంకాలను 18% తగ్గించారు. కానీ పాకిస్తాన్ వస్తువులపై ఈ సుంకం 19%గా ఉంది. వాషింగ్టన్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నెలల తరబడి లాబియింగ్ చేసినా భారత్ సాధించిన ప్రయోజనాన్ని పాకిస్తాన్ పొందలేకపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ తన గౌరవాన్ని కాపాడుకుంటూనే ఈ ఒప్పందాన్ని సాధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.